మనతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. బీసీ బంధుపై అన్న ఏం చెప్తున్నారు? ఇచ్చిన పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, బీజేపీ పార్టీ సెంట్రల్ చేయాలి. రెండు పార్టీలు కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటే ఎట్లా వస్తున్నారు? ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం మోసం చేసే ప్రక్రియ బంద్ చేయండి. మోసం చేస్తే తీవ్ర పరిణామం అని చెప్పి ఈరోజు ప్రతి బీసీ బిడ్డ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేది బీజేపీ పార్టీ. ఈ నాయకులు వల్ల ఉద్యమంలో పాల్గొంటున్నారు. రేపు పొద్దున ఈ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఈ పార్టీ వెనకపోతే అందులో నాయకులు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీ ఉద్యమం పాల్గొనండి. ఇప్పటికి మా మనోభావాలతో ఆటలాడుకోకర్రి, మా జీవితాలతో ఆడుకోకండి. ఇప్పటికీ మా బిడ్డలందరూ రోడ్డు మీకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ చేయించే విధంగా 42% రిజర్వేషన్ మాకు శాస్త్రీయపరంగా తెమ్మండి. పాత పద్ధతిలో రిజర్వేషన్ చేస్తే మాత్రము చాలా తీవ్ర పరిణామం ఉంటుందని చెప్పేసి ఈరోజు బీసీ సమాజం హెచ్చరిస్తుంది. పదే పదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుకుంటున్నాయి రిజర్వేషన్ సంబంధించి. ఏం చెప్తారు మరి? ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో మా పార్టీ లేదు, మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము, ఎక్కడికంటే అక్కడ వెళ్తామని చెప్పినాము. మీరు ఆ ప్రక్రియ చేపట్టండి, చలో ఢిల్లీ కార్యక్రమం పెడదాము, మోదీ దగ్గర కూర్చుందాము. రాజ్యాంగ సవరణ గతంలో ఎట్లయితే చేసిండ్రో బీజేపీ జయలలిత ప్రభుత్వం అలాగే చేయిస్తే మనకు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈటల రాజేందర్ చెప్తున్నాడు, బీఆర్ఎస్ ఈటల రాజేందర్ చెప్తున్నారు బీసీల గురించి మాట్లాడిన అయితే హక్కు బీఆర్ఎస్కి లేదని చెప్పి చెప్తున్నారు. 34% చేయాల్సినప్పుడు కేసీఆర్ చేయలేదు, మళ్ళీ 23%. రాజేందర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉన్నాడు. అవసరమైతే ఈటల రాజేందర్ రాజీనామా చేయండి. ఎందుకు బీజేపీ పార్టీ దిగొస్తే కదా, హైదరాబాద్ కాదు ఢిల్లీకి రాజీనామా చేయండి, అప్పుడు దిగొస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.